నారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. టిట్కో హౌసెస్ ఏదైతే 5 లక్షలు మేము శాంక్షన్ ఇచ్చామో దాంట్లో నుంచి తీసేసి 2,62,000 చేశారు. దాంట్లో కూడా కంప్లీట్ చేసింది 1,67,000. ఈ 1,67,000లో కూడా 77,000 మేమే పూర్తి చేసినాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు అనేక దేశ విదేశాలు చూసి ఆ దేశాల్లో పేదలు నిరుపేదలకు ఎట్టున్నాయో అలాంటి ఇళ్ళు కట్టమని చెప్తే అలాంటి ఇళ్ళు కట్టాం. చక్కటి వర్టిఫైడ్ టైల్స్, ఏ గ్రేడ్, 2 feet by 2 feet, ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ టీక్వుడ్, తర్వాత వచ్చే అటకలు, కిటికీలు హై క్వాలిటీ, డోర్స్ హై క్వాలిటీ. అంతేకాదు డిజైన్ చేసిన రోడ్డు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఇక్కడ వేసిన రోడ్డు నాసిరకం రోడ్డు వేసారు వాళ్ళని. హై క్వాలిటీ రోడ్స్, డ్రైన్, అండర్ గ్రౌండ్ డ్రైన్. ఇక్కడ ఒక చిన్న అంగన్వాడీ స్కూల్ పెట్టాలని, ఇక్కడ చిన్న షాపింగ్ కాంప్లెక్స్ పెట్టాలని, ఇక్కడ మళ్ళీ ఒక కమ్యూనిటీ హాల్ పెట్టి ఇవన్నీ డిజైన్ చేసాం. ఎక్కడ అర్బన్ హౌసెస్ కట్టినా, ఎక్కడ టిట్కో హౌస్ కట్టినా ఖచ్చితంగా కమ్యూనిటీ హాల్ ఉండాలా. ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చేసుకోవడానికి, పిల్లలు చదువుకోవడానికి అంగన్వాడీ స్కూలు, పెద్ద కాంప్లెక్స్ అయితే స్కూల్ ఉండాలా. ఇలా అన్ని వసతులతో యాక్చువల్గా డిజైన్ చేసాం. అయితే 2019లో ప్రభుత్వం మారడంతో వాళ్ళు మొత్తం రాష్ట్రం మొత్తం నాశనం చేశారు. స్కీమ్ కూడా చక్కగా మంచి స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీమ్ను కూడా నాశనం చేసి ఈరోజు ఎక్కడికి పోయినా ప్రజలు, పేద ప్రజలు యాక్చువల్గా ఈరోజు సఫర్ అవుతున్నారు. ఈరోజు యాక్చువల్గా ఏంటంటే ఎమ్మెల్యే గారు మన అసెంబ్లీలో క్వశ్చన్ వేశారు, సార్ టిట్కో హౌసెస్ కట్టారు, మన ప్రభుత్వంలో మొదలుపెట్టాం, కట్టాం, తర్వాత ఫెసిలిటీస్ ఏమీ లేకుండా చేశారు అని క్వశ్చన్ వేయటం, దానికి నేను ఆన్సర్ చెప్పటం. దాని మీద ఈరోజు ఇక్కడికి వచ్చాను. యాక్చువల్గా ఇక్కడ సిఆర్డీఏ కమిషనర్ గారు ఉన్నారు, టిట్కో ఎండీ గారు కూడా ఉన్నారు. ఏదైతే ప్రజలు ఈరోజు రోడ్డు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఆ డ్రైనేజ్ కానీ, లైట్స్, తర్వాత ఏదైతే టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ యాక్చువల్గా తనకి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ట్రీట్ చేసి బయటికి పంపించాలా. అయితే సిఆర్డీఏలో మొత్తం ట్రంక్ లైన్సే వస్తాయి. అప్పుడు దాకా టెంపరీగా అరేంజ్ చేస్తున్నారు. వాటన్నింటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఒక 3 months టైం నేను అందరికీ చెప్తున్నాను. ఒక 3 months టైంలో మ్యాక్సిమం చేయగలిగిన చేస్తాం. ఎందుకంటే ఖజానా ఖాళీ, ఖజానా డబ్బులు సున్నా, ఏం లేవు. ఖజానా ఖాళీ. ప్రజలు కట్టిన ట్యాక్సులు కూడా, ప్రజలు కట్టిన ఇంటి పన్ను, ప్రజలు కట్టిన వాటర్ పన్ను అన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు వాడేశారు. 2019లో ఈ రాష్ట్రానికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు తెచ్చాం. 2019, 5 సంవత్సరాలు అయిపోయింది. అదేంటంటే మున్సిపాలిటీలో డ్రైన్స్కి, వాటర్ లైన్స్కి, వాటికి 5,350 కోట్లు తెస్తే ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు వాడింది 240 కోట్లే. 240 కోట్లే. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వాలా, స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వక వదిలేశారు. స్వచ్ఛ భారత్లో 2021 2,900 కోట్లు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి, వాళ్ళు 60%, మనం 40% అంటే వాళ్ళు 290 కోట్లు ఇస్తే మనం 150 కోట్లు ఇవ్వాల్సి ఉంటే 11 కోట్లు ఇచ్చి ప్రభుత్వం ఆ డబ్బులు వదిలేసుకుంది. 2023-24లో 15th ఫైనాన్స్ 550 కోట్లు ఇచ్చారు. అది ఖర్చు పెట్టి ఈసీలు ఇచ్చుంటే ఇప్పుడు మళ్ళీ 1100 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అవి వదిలేశారు. అంటే ఫైనాన్షియల్ మోస్ట్ ఇండిసిప్లిన్ చేశారు. అసలు లెక్క పక్క ఏమీ లేకుండా. ఈరోజు సిఆర్డీఏలు చూస్తే జీరో మనీ, డబ్బులు పైసా లేవు. నిన్నే సీఎం గారితో రివ్యూ చేశారు. సీఎం గారు త్వరలో యాక్చువల్గా బడ్జెట్లో యాక్చువల్గా కొంత పెట్టి చేస్తామన్నారు. ఏదైతే ప్రజలకు ఇవ్వాల్సిన యాన్యుటీ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఇలా ఇబ్బంది ఉంది, కౌలు అది ఇబ్బందిగా ఉందంటే యాక్చువల్గా సీఎం గారు రిలీజ్ చేస్తామన్నారు. రైతు సోదరులందరూ చెప్తున్నాను, త్వరలో, వీలైనంత త్వరలో దాన్ని యాక్చువల్గా రిలీజ్ చేయిస్తాము. అదేవిధంగా ఈ ఇళ్ళకి యాక్చువల్గా ఏంటంటే స్కీమ్ వాళ్ళు మార్చారు. ఆ స్కీమ్లో కొందరు లాభపడ్డారు, కొందరు నష్టపడ్డారు.
అయితే దాంట్లో బ్యాంకులకు కట్టాల్సిన అవసరం ఉంది. దాని మీద వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు. దానికి కొంత టైం ఇచ్చేటట్టుగా చేయమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. అది సీఎం గారితో మాట్లాడి బ్యాంక్ వాళ్ళని పిలిచి యాక్చువల్గా దాన్ని ఎంతవరకు చేయగలం అంతవరకు చేయడానికి